ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు ఆవేదనతో బరెస్ట్ అయిపోయారు. మేము ఏపీ ప్రభుత్వం చేతుల్లో మోసపోయాము అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళకు కూడా ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగులు మాత్రమే మోసపోలేదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బొప్పరాజు వెంకటేశ్వర్లు కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. మేము ఏడాదిగా ఎదురు చూసాం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తాము ఎప్పుడైతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యామో, జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యామో అప్పుడు రాష్ట్ర మంత్రులే స్వయంగా ఫోన్ చేసి మీరు అలాంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించవద్దు, చంద్రబాబు నాయుడు గారు అన్నింటికీ సానుకూలంగా ఉన్నారు, మీరు ఉద్యమానికి వెళ్తే పరిస్థితి ఇంకా జటిలంగా మారుతుందని చెప్తే మేము ఉద్యమ కార్యాచరణని మానేశాం. ఆ సమయంలోనే ఉద్యోగులంతా ఉద్యోగ సంఘాల నాయకుల్ని దోషులుగా చూసే పరిస్థితి ఏర్పడింది. సరే ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆగాలి కదా అని ఆగాము. గత నెలలో అంటే జూలై 22వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. ఉద్యోగ సంఘాలతో మంత్రులు కూడా చర్చించారు. ఇప్పటికి నెల దాటిపోయింది. గత ప్రభుత్వంలోనే కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. చర్చలు జరిగి నెల రోజులైన తర్వాత కూడా అసలు ఏ నిర్ణయం తీసుకున్నారు, దేని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని కూడా కనీసం కమ్యూనికేట్ చేయకుండా ప్రభుత్వం ఉంటుంది. ఇది దారుణమైన పరిస్థితి. అందుకే ఆగస్టు 28 నుంచి ఉద్యమ కార్యాచరణ మేము మొదలు పెడుతున్నామని కూడా బొప్పరాజు చెప్పారు. దాంతో పాటు తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు ఏ స్థాయిలో నష్టపోతున్నారో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలే 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి 4 లక్షల నుంచి 10 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బకాయి పడింది అని ఆయన చెప్తూనే ఉన్నారు. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇంకా రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా మేము అందుకోలేదు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లకు మాత్రం అన్ని డిఏలు అందాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒక్క డిఏ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు అని కూడా బొప్పరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అంటే రాష్ట్ర విభజన వరకు తెలంగాణ ఉద్యోగులు మేము అంతా కలిసి పనిచేసాం, ఒకే రకమైన జీతాలు ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక్కో ఉద్యోగి మాకంటే 25% అధికంగా జీతం తీసుకుంటున్నారు. ఏపీలో 1,00,000 రూపాయల జీతం రావాల్సిన ఉద్యోగికి ఇప్పుడు కేవలం 70,000 రూపాయలు మాత్రమే వస్తోంది. కనీసం చర్చలు జరిగిన తర్వాత ఇదిగో ఇది ఇవ్వలేకపోతున్నాం, ఇది ఇస్తున్నామని కూడా చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. 3 ఏళ్ళైంది, ఇప్పటికీ కూడా 12వ పిఆర్సీని కూడా వేయలేదు. కనీసం ఇప్పుడైనా సరే మేము కమిషన్ ని నియమిస్తున్నామని కూడా చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఒక రోడ్ మ్యాప్ కూడా చెప్పడం లేదు. కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేదు అని కూడా బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో చెప్పారు. కానీ దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఇప్పుడు ఆ ఉపసంఘం ఏమైందో కూడా మాకు అర్థం కావడం లేదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాము 28వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఆలోపే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏదైనా ఒక నిర్ణయాన్ని వెలువరించాలి, మమ్మల్ని ఇక మేము ఆగే పరిస్థితి లేదు, మిగిలిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తక్షణమే స్పందించాలి, ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలి. ఇంకా ఆలస్యం చేస్తే ఉద్యోగులకు మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పటికే మనల్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని దోషులుగా చూసే పరిస్థితి వచ్చిందని కూడా బొప్పరాజు చెప్తున్నారు. బొప్పరాజుతో పాటు మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒక ఉద్యోగ సంఘం నాయకుడైతే ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేనుండగా అన్యాయం జరగదని చెప్తారు. మేము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగే కూటమి ప్రభుత్వం రావాలి అని పనిచేశాము, కాబట్టి మాకు కూడా న్యాయం చేయండి అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయరని ఈ ప్రభుత్వాన్ని నిలదీయట్లా ప్రశ్నించమని మీరే చెప్పారు. అలాగే లోకేష్ గారు కూడా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను చూస్తానంటున్నారు. మరి ఇవాళ కార్యకర్తల్లాగా పనిచేశారు కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ఉద్యోగ వర్గం కూడా, మరి ఉద్యోగులు కూడా బాధలను చూడాల్సిన బాధ్యత యువ నాయకులు గారు మీకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అన్ని వర్గాలతో పాటు ఉద్యోగుల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా రెచ్చగొట్టారు. 15 లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశారంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసి చివరకు ఈ సమాజంలో అత్యంత మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి నిజంగానే జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారేమో అని నమ్మేసే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా సృష్టించారు. ఒక్కో వర్గానికి ఒక్కో హామీ ఇచ్చి వాళ్ళందరినీ బుట్టలో పడేయగలిగారు సమర్థవంతంగా. ఉద్యోగులకైతే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీకు నష్టం లేకుండా, ప్రభుత్వం మీద భారం లేకుండా గ్యారంటీ పింఛన్ స్కీమ్ తెస్తాను అంటే రిటైర్ అయినప్పుడు 50% మళ్ళీ ఆ జీతంలో 50% వచ్చేలాగా సెక్యూర్ గా ఒక పథకాన్ని నేను రూపొందిస్తాను అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీద విపరీతంగా ఉద్యోగులను రెచ్చగొట్టేశారు. ఇప్పుడు చూస్తే సిపిఎస్ రద్దు లేదు, ఓల్డ్ గ్యారంటీ పింఛన్ స్కీము లేదు, అసలు చర్చలే లేవు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీశారని ఒక సెంటిమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాగించారు. ఉద్యోగులు కూడా ఆ బుట్టలో పడ్డారు. తీరా ఈరోజు చూస్తే కనీసం పిలిచి మాట్లాడే వాళ్ళు లేరని ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశం పెట్టి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
అది కాదు ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. సరే అంతవరకైనా ఆగారంటే ఈ సమాజంలో ఉద్యోగులందరినీ ఒక దోపిడీ వర్గంగా చిత్రీకరించేందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి రంగంలోకి దిగారు. రాష్ట్రానికి వస్తున్న సొంత ఆదాయంలో మొత్తం 98%, ఏకంగా 98% ప్రభుత్వ ఉద్యోగులే తినేస్తున్నారని డైరెక్ట్ గా మీడియా ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఆశిస్తూ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిఆర్సీ చేస్తుందా, 5 డిఎల్ని పరిష్కరిస్తుందా, 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని చెల్లిస్తుందా, లేదంటే మొత్తం ఆదాయాన్ని ఉద్యోగులే తినేస్తున్నారని మిగిలిన ప్రజలందరినీ ఉద్యోగుల మీదకు రెచ్చగొట్టి వాళ్ళను ఒక దోపిడీ వర్గంగా చిత్రీకరించి వాళ్ళు సమాజంలో బయట ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీడియా సృష్టిస్తుందా అనేది చూడాలి.